ఏంటి చెల్లెమ్మా, ఉన్నట్టుండి ఆడంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు? ఏమిటో వాణ్ణి చూస్తుంటే భయం వేస్తుంది. కన్న తల్లితో కూడా ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నాడు. ఎవరో వీడి మనసు పాడు చేసేశారు. అమ్మో, ఏమో అనుకున్నాను కానీ ఈవిడ బుర్ర కూడా సిఐడి ఆఫీసర్లో పనిచేస్తుంది. అగ్గి పొల్ల గీసిన సంగతే కనిపెట్టేసింది. అమ్మా వేద, ఏంటంజీ? మీ నాన్న నిన్ను తీసుకెళ్ళి నిశ్చితార్థానికి సంబంధించిన షాపింగ్ చేయమన్నాడమ్మా. వెళ్దాం రా అమ్మా. కన్నుల ముందు నీ కలలే ఎన్నడూ పోవు నన్నొదిలి, జన్మంతా దాచేస్తా నీతో నా కొంతకాలాన్ని. గాలి ధూళి నీ పరిమళమే రోజు జరిగే నీ పరిచయమే. ఈ విషయం గురించి ఎవరైనా అడిగితే సమాధానం చెప్పగలనా? వాళ్ళ ముందు తలెత్తుకొని తిరగలనా? అసలు మన ఇంట్లో అడుగు పెట్టే అర్హత ఉందా ఆవిడికి? నువ్వుగా నా ఇంట్లో నిశ్చితార్థానికి వెళ్తే నీ కొడుకు ఇంట్లో ఉండడు. నిశ్చితార్థానికి తప్పకుండా రండి. సరే అమ్మా, మేము ఇక బయలుదేరుతాం. సరేనండి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా. హలో. హలో డాక్టర్ గారు, నేను శివరామరాజునండి. రాజుగారు చెప్పండి. రేపు మా అమ్మాయి వేద నిశ్చితార్థం అండి, మీరు తప్పకుండా రావాలి. రాజుగారు, నేను విజయవాడలో ఉన్నానండి. పైగా
రేపు డెలివరీ కేసులో చాలా